ఒక 2 అంతస్తుల ఇంటిని ఒక చోటు నుంచి మరో చోటుకి ఇలా తరలిస్తున్నారు. ఈ ఇల్లు పంజాబ్లోని బర్నాలా జిల్లా సంధు ఖలాన్ గ్రామంలో ఉంది. ఈ ఇల్లు భారతమాల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన హైవేకు మధ్యలో వస్తోంది. దీంతో ఇంటిని కూల్చడానికి బదులు దాన్ని మరో చోటుకి తరలించాలని ఆ ఇంటి యజమాని ప్రయత్నిస్తున్నారు. ਕਾਰਨ ਜੀ ਇਹ ਭਾਰਤਮਾਲਾ ਰੋਡ ਦੇ ਵਿੱਚ ਆਉਂਦੀ ਸੀਗੀ ਤੇ ਇਹ NH 754 ఈ ఇల్లు భారత్మాల ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న నేషనల్ హైవే 754 మధ్యలో వస్తోంది. 2017లో ఈ ఇంటిని నిర్మించాం. ఎంతో ప్రేమతో ఇష్టంతో ఈ ఇల్లును కట్టుకున్నాం. మా కళ్ల ముందే ఇంటిని కూలుస్తుంటే చూడటం, కొత్త ఇల్లు కట్టుకోవడం మాకు చాలా కష్టం. దీనికి ఫ్లోర్లు, మురుగునీటి వ్యవస్థను మళ్లీ కట్టించుకుంటే సరిపోతుంది. ఫార్సీ లగ్గుని ఈ ఇంటిని హైవే నుంచి దాదాపు 250 అడుగుల దూరం వెనక్కి కదిలిస్తున్నారు. లుధియానాకు చెందిన కాంట్రాక్టర్ గుర్మైల్ సింగ్ తన టీంతో కలిసి ఈ పనిని చేపడుతున్నారు. ప్రతిరోజు ఈ ఇంటిని అది చేరాల్సిన వైపు 5 నుంచి 6 అడుగుల దూరం జరుపుతూ తీసుకెళ్తున్నారు. ఈ పనిలో సవాళ్లు, ప్రమాదాలు రెండూ ఉన్నాయని గుర్మైల్ సింగ్ చెబుతున్నారు. అయితే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మేము దీనిని మొత్తంగా 250 అడుగుల దూరం జరపాలి. 160 అడుగులకు పైగా వచ్చేసాం. ఇంకా 40 అడుగులు ఉంది. మేము ఇంటిని జెండా ఉంచిన చోటు వరకు జరపాలి. ఇది రైలు పట్టాలు వేసినట్టే ఈ టెక్నిక్ చాలా సులభంగా ఉంటుంది. మా దగ్గర గడ్డర్, గుల్లీ ఉన్నాయి. రైలు చక్రాలకు ఉన్నట్లే మా దగ్గర ఈ గుల్లీలు ఉంటాయి. మిగిలినదంతా అదే ప్రక్రియ. ఫ్లోర్లను, మురుగునీటి వ్యవస్థను మళ్లీ నిర్మించాలి. గోడలు, వాటర్ కనెక్షన్ లాంటి మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. మేము ఇక్కడే ఉంటున్నాం. మీరు చూడొచ్చు, ఒక్క గ్లాస్ కూడా డ్యామేజ్ కాలేదు. ఒక్క గోడకి కూడా ఏం కాలేదు. 1990 నుంచి నేను నిర్మాణ పనులు చేపడుతున్నాను. 10-12 ఏళ్ల నుంచి ఇళ్లను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించే పనులు చేస్తున్నాను. 2017లో దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిని కట్టుకున్నానని ఆ ఇంటి యజమాని సుఖ్ ప్రీత్ చెబుతున్నారు. ఇప్పుడు దానిని మరో చోటుకు తరలించేందుకు దాదాపు మరో 10 లక్షల రూపాయలు అవుతోందని అన్నారు. మరోవైపు ఇలా చేయడం సరికాదని భవన నిర్మాణ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఇలా వాటిని కదిలించడం వల్ల ఇంటి గట్టిదనం దెబ్బతింటుందని పటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్ప్రీత్ సింగ్ తెలిపారు. భారత్లో ఇళ్లను కాంక్రీటుతో నిర్మిస్తారు. వాటిని ఇలా తరలించడం వల్ల ఇంటి గోడలు, పైకప్పు దెబ్బతింటాయి. రెండవది, అలాంటి ఇళ్లు భూకంపాలను తట్టుకుని నిలబడలేవు అని ఆయన చెప్పారు.